అర్జున, మనిషికి నిజమైన అలంకారం బంగారం కాదు, వినయం. పండ్లు నిండుగా ఉన్న చెట్టు ఎప్పుడూ నేలవైపు వంగే ఉంటుంది. అలాగే నిజమైన జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ వినయంతోనే ఉంటాడు. కానీ ఏమీ లేని ఎండి కర్ర చూసావా, అది ఎప్పుడూ నిటారుగానే ఉంటుంది, గర్వంగా ఉంటుంది, విరుగుతుందే తప్ప వంగదు. అహంకారి కూడా అంతే. కాబట్టి పార్థ, అహంకారం అనేది అజ్ఞానానికి గుర్తు, వినయం అనేది విజ్ఞానానికి గుర్తు. నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే నిజమైన గెలుపు. అర్జున, జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు రావడం ఎంత సహజమో, జీవితంలో సుఖం దుఃఖం రావడం కూడా అంతే సహజం. సంతోషం వచ్చిందని పొంగిపోవడం, కష్టం వచ్చిందని కుంగిపోవడం అజ్ఞానుల లక్షణం. గుర్తుంచుకో పార్థ, ఏదీ ఇక్కడ శాశ్వతం కాదు. కష్టం కూడా మేఘం లాంటిదే, కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. ఎవడైతే గెలుపుని ఓటమిని, సుఖాన్ని దుఃఖాన్ని సమంగా స్వీకరిస్తాడో వాడే నిజమైన జ్ఞాని. అర్జున, మనిషి దుఃఖానికి అసలు కారణం పరిస్థితులు కాదు, అతని మితిమీరిన ఆశలే. అగ్నిలో నెయ్యి వేస్తే మంట ఎలా పెరుగుతుందో, కోరికలు తీరే కొద్దీ ఆశ కూడా అలా పెరుగుతుందే తప్ప ఎప్పటికీ చల్లారదు. నువ్వు దేనికైతే ఎక్కువ ఆశలు పెట్టుకుంటావో చివరికి అదే నీకు కన్నీళ్లను మిగులుస్తుంది. ఆశ నెరవేరకపోతే కోపం వస్తుంది, నెరవేరితే ఇంకా కావాలనే లోభం వస్తుంది. ఈ రెండూ ప్రమాదమే. అందుకే పార్థ, కర్తవ్యం చేయడం వరకే నీ బాధ్యత. ఫలితంపై ఆశపడకు. ఎంత తక్కువ ఆశిస్తావో నీ జీవితం అంత ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. అర్జున, ప్రపంచంలో చాలా సమస్యలకు కారణం అవసరం లేని మాటలే. మాట మనిషిని బయట ప్రపంచంలో గెలిపించవచ్చు, కానీ మౌనం నిన్ను నీ లోపల గెలిపిస్తుంది. సగం నిండిన కుండ తొణికిసలాడుతూ శబ్దం చేస్తుంది, కానీ నిండుగా ఉన్న కుండ మౌనంగా గంభీరంగా ఉంటుంది. జ్ఞాని కూడా అంతే పార్థ. వాడికి మాటలు తక్కువ, ఆలోచనలు ఎక్కువ. శబ్దం ఉన్న చోట గందరగోళం ఉంటుంది, మౌనం ఉన్న చోటే దైవం ఉంటాడు. అందుకే నీ మనసులోని అలజడి తగ్గాలంటే పెదవి దాటే మాటలను తగ్గించుకో. మౌనమే నిజమైన బలం. అర్జున, యుద్ధం గెలవాలంటే పదునైన కత్తి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ ఓర్పు అవసరం. తొందరపాటు తప్పులను చేస్తుంది, కానీ సహనం సరైన సమయాన్ని చూపిస్తుంది. మొక్క నాటిన రోజే పండు కోయాలనుకోవడం అవివేకం. కాలం అనుకూలించే వరకు వేచి చూడడమే వివేకం. సహనం అంటే చేతకానితనం కాదు పార్థ, అది ఒక మానసిక బలం. ఎవడైతే కష్టకాలంలో తొనక్కుండా ఓర్పుతో ఉంటాడో విజయం వాడిని వెతుక్కుంటూ వస్తుంది. దైవం కూడా ఓర్పు ఉన్నవాడి పక్షానే ఉంటుంది. అర్జున, చీకటిలో నడిచేవాడికి దీపం ఎంత అవసరమో మనిషి జీవితానికి ధర్మం అంత అవసరం. ధర్మం లేని జీవితం కళ్ళెం లేని గుర్రం లాంటిది. అది ఎటుపోతుందో, ఏ గమ్యాన్ని చేరుతుందో ఎవరికీ తెలియదు. చాలామంది ధర్మం అంటే కష్టం అనుకుంటారు, కానీ గుర్తుంచుకో పార్థ, ధర్మో రక్షితి రక్షితః అంటే నువ్వు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను కవచంలా కాపాడుతుంది. అదే నువ్వు ధర్మాన్ని నాశనం చేస్తే అది నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి గెలుపు కోసం అడ్డదారి తొక్కకు. ధర్మం ఉన్నవైపే అంతిమ విజయం ఉంటుంది. అర్జున, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది అని అడుగుతున్నావా? అది బంగారమో వజ్రమో కాదు, సమయం. పోగొట్టుకున్న రాజ్యాన్ని, సంపదను నువ్వు మళ్ళీ యుద్ధం చేసి గెలవగలవు, కానీ గడిచిపోయిన ఒక్క క్షణాన్ని ఆ దైవం కూడా వెనక్కి తేలేడు. నేనే కాలాన్ని, ఎవరి కోసమూ ఆగని ప్రవాహాన్ని. రేపు చేద్దాంలే అనుకునేవాడు ఎప్పటికీ చేయలేడు. ఈ క్షణం చేసినవాడే విజేత. కాబట్టి పార్థ, కాలాన్ని వృధా చేయడం అంటే నీ ఆయుష్ను నువ్వే తగ్గించుకోవడం. సమయాన్ని నువ్వు గౌరవిస్తే కాలం నిన్ను గౌరవిస్తుంది. అర్జున, ప్రపంచంలో అందరి ఆకలి తీరుతుంది, కానీ లోభం ఉన్నవాడి ఆకలి ఎప్పటికీ తీరదు. అగ్నిలో ఎంత ఇంధనం వేస్తే మంట అంత పెరుగుతుందే తప్ప ఎలా చల్లారదో లోభం కూడా అంతే. 10 ఉంటే 100 కావాలంటాడు, 100 ఉంటే 1000 కావాలంటాడు. ఇంకా కావాలి అనే పరుగులో ఉన్నదాన్ని అనుభవించడం మర్చిపోతాడు. లోభం అనేది నరకానికి ఉండే 3 దారుల్లో ఒకటి పార్థ. అది ప్రశాంతతను మింగేస్తుంది. గుర్తుంచుకో, ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంత తృప్తిగా ఉన్నది ముఖ్యం. లోభాన్ని వదిలేసిన రోజే నీకు నిజమైన శాంతి దొరుకుతుంది. అర్జున, ఈ ప్రపంచంలో అందరూ నిన్ను వదిలేయవచ్చు, బంధాలు తెగిపోవచ్చు, కానీ నన్ను నమ్ముకున్న నా భక్తుడిని మాత్రం నేను ఎప్పుడూ వదిలిపెట్టను. నాకు నువ్వు బంగారం ఇవ్వనక్కర్లేదు, రాజ్యాలు ఇవ్వనక్కర్లేదు. కేవలం స్వచ్ఛమైన మనసుతో ఒక ఆకు, ఒక పువ్వు, పండు లేదా గుక్కుడు నీళ్లు ఇచ్చినా నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఒక విషయం గుర్తుంచుకో పార్థ, నా భక్తుడు ఎప్పుడూ నాశనం కాడు.
వాడి కష్టాల బాధ్యత నాదే. నువ్వు నాపై భారం వేసి నిశ్చింతగా ఉండు. నిన్ను నడిపించే బాధ్యత నాది. అర్జున, బంధాలు తెగిపోవడానికి ముఖ్య కారణం అవతలి వారి తప్పులు కాదు, మనలోని అహంకారం. ఎక్కడైతే నేను గెలవాలి అనే పంతం ఉంటుందో అక్కడ బంధం ఓడిపోతుంది. ఎక్కడైతే నిజమైన ప్రేమ, నిజాయితీ ఉంటాయో అక్కడ బంధం బలంగా నిలబడుతుంది. ప్రేమ అంటే ఆశించడం కాదు పార్థ, అర్థం చేసుకోవడం, క్షమించడం. అద్దం పగిలితే మళ్ళీ అతికించడం కష్టం, నమ్మకం కూడా అంతే. కాబట్టి నీ వారికి దగ్గరవ్వాలంటే అహంకారాన్ని వదిలేయి. వాదనలో గెలవడం కన్నా బంధాన్ని గెలిపించుకోవడమే ముఖ్యం. అర్జున, మనిషికి ఉన్న అతిపెద్ద దౌర్భాగ్యం ఏమిటో తెలుసా? లేని దాని గురించి ఏడవడం, ఉన్నదాని విలువ గుర్తించకపోవడం. గుర్తుంచుకో, ఎవరైతే తమకు ఉన్న చిన్న చిన్న వాటికి కూడా సంతోషించి కృతజ్ఞత చూపిస్తారో దేవుడు వారికి మరింత ఇస్తాడు. ఎందుకంటే ఉన్నదాన్ని ప్రేమించేవాడికే లేని దాన్ని పొందే అర్హత ఉంటుంది. అసంతృప్తి అనేది చిల్లులు పడ్డ కుండ లాంటిది పార్థ, అందులో ఎంత పోసినా నీరు నిలవదు. అందుకే లేని దాని కోసం ఏడవడం మానేసి ఉన్నదానికి నమస్కరించు. గుర్తుంచుకో, కృతజ్ఞత ఉన్న ఇంటనే సిరి సంపదలు, ప్రశాంతత కొలువై ఉంటాయి. అర్జున, ఈ ప్రపంచంలో అందరినీ జయించినవాడు వీరుడు కాకపోవచ్చు, కానీ తనని తాను జయించిన వాడే నిజమైన మహావీరుడు. గట్టులేని నది ఊరిని ముంచేస్తుంది, అలాగే అదుపులేని మనసు జీవితాన్ని ముంచేస్తుంది. కోపం, కోరికలు, మాటలు ఇవన్నీ నీ ఆధీనంలో ఉండాలి, నువ్వు వాటి ఆధీనంలో కాదు. బ్రేకులు లేని బండి ఎంత వేగంగా వెళ్ళినా చివరికి ప్రమాదానికే గురి అవుతుంది. కాబట్టి పార్థ, నీ ఇంద్రియాలకు నువ్వు బానిస కావద్దు, వాటికి యజమాని అవ్వు. నిన్ను నువ్వు గెలవగలిగితే ఈ ప్రపంచం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. అర్జున, ఎందుకు ఈ మరణ భయం? అసలు మరణం అంటే ఏమిటి? మనం చిరిగిపోయిన పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో, ఆత్మ కూడా శిథిలమైన ఈ శరీరాన్ని వదిలి కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఈ ఆత్మను ఆయుధాలు కొయ్యలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు. శరీరానికి మాత్రమే మరణం ఉంది, కానీ ఆత్మ శాశ్వతం. కాబట్టి పార్థ, మరణం అంటే ముగింపు కాదు, మరో కొత్త ఆరంభం మాత్రమే. ఈ సత్యాన్ని తెలుసుకున్న వాడికి మరణం అంటే భయం ఉండదు.